మాకు ఇంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎందుకు ఇయ్యరు, ఇవ్వకపోతే ఖబర్దారు అది ఇదని అంటారు. కానీ మాలో ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతం తేల్చండి. తర్వాత మాలో ఉన్నటువంటి అర్హులకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాలో ఉన్న ఎంబీసీలకు ఇవ్వండి, మాలో ఉన్న సంచార జాతులకు ఇవ్వండి, మాలో ఉన్న వికలాంగులకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతలేరు అంటున్నా. అంటే ఇదంతా మభ్య పెట్టే ప్రక్రియ అని నేను చెప్పదలుచు. ఓకే, కనుక్కుందామండి. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. దేవి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జితేందర్ గారు, సో విన్నారు ఏదైతే మన ఈబీసీ నేషనల్ లీడర్ మన రవీందర్ రెడ్డి గారి వర్షన్ పూర్తిగా విన్నారు. సో ఏదైనప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని రిజర్వేషన్లు కలుపుకున్నా 50% రిజర్వేషన్ ఆ క్యాప్ అయితే దాటొద్దు అని చెప్పేసి నిబంధన ఉంది. అండ్ మీరు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ లెక్కన మళ్ళీ ఒకటి వచ్చే నెల 11, 14, 17 ఎలక్షన్స్ నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. సో ఏ లెక్కన చూసినా ఈ రిజర్వేషన్ల అమలుతోని మీరు వెళ్తారా, ఏ రకంగా వెళ్తారు అనే చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అండ్ ఇందాక రవీందర్ రెడ్డి గారి ప్రశ్నలకు కూడా ఈ ఎంపెరికల్ డాటా గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు అనే ప్రశ్నలకి ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, సుదీర్ఘంగా పరిపాలించింది, ఎందుకు చేయలేదని క్వశ్చన్ వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు, మేము చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తామని. అదేవిధంగా కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీ గర్జన పెట్టి 42% ఇస్తామని చెప్పాము. ఇప్పుడు దాదాపుగా 75 సంవత్సరాలు వచ్చిందండి. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ పరంగా వాళ్లకు చట్టసభలలో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో మరి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అనేది ఉండాలనే సంకల్పంతో నాడు మొదలుపెట్టిండ్రు. అనేక సమస్యలు జరిగినాయి. ఒక టైంలో రామారావు గారు ఉన్నప్పుడు 35% ఇచ్చారు. దాన్ని మరి కేసీఆర్ వరకు వచ్చే వరకు 23% అయిపోయింది. ఇట్లా రకరకాలుగా జరగడంతో బీసీలు అనేది ఎస్సీ ఎస్టీలకు అయినటువంటి హీనమైన జాతులలో కూడా బీసీలు ఉన్నారు. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంచార జాతులు, రకరకాల జాతులు ఉన్నాయి. వారికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ పెట్టి 42% ఇస్తే బాగుంటదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉందండి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేయలేకపోయారు. అది ఎందుకు చేయలేదు అనేది అది వాళ్ళ విధికి దానికి వదిలేస్తాం. ఎందుకంటే ఆ రోజు దాదాపుగా 27% ఉన్నదాన్ని మరి కోర్టులో ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని 23%కి దిగొట్టేసింది దాన్ని. ఎందుకంటే ఆ రోజు 10 సంవత్సరాలు కొంత అవకాశం ఉండే కేసీఆర్ గారికి చేయాల్సింది. ఎందుకు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే. మరి ఇక్కడ కూడా చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్నారు. మరి ఎందుకు చేయట్లేదో అర్థం కాదు. కనీసం ప్రాంతీయ భావన, ప్రాంతీయ భక్తి, రాష్ట్రం కోసము పక్క రాష్ట్రం చూసి నేర్చుకోవాలండి. మనం పక్క రాష్ట్రంలో చూడు ఎంత వాళ్ళకు రాష్ట్రంలో ఈ రోజు విభజన హామీలు ఎన్నో తెచ్చుకుంటున్నారు. అటు పోలవరం గాని జాతీయ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఒక్కటైనా ఒకటి తెచ్చుకోలేకపోయారు. 10 సంవత్సరాలు పరిపాలిస్తే కేంద్రం నుంచి విభజన హామీలు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు మన ఉన్నటువంటి మోడీ గారితో అనేకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉండే. ఇప్పుడు ప్రాంతీయం మీద రాష్ట్రాన్ని విడగొట్టడానికి పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఓబీసీల మీద బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు ఈ విషయంపై మోడీ గారితో చర్చించి 10 సంవత్సరాలు అప్పుడు మరి 14 నుంచి మొదలు పెడితే 23 వరకు ఇద్దరు పరిపాలించినప్పుడు అవకాశం ఉంది, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండే. మరి ఆ రోజు మోడీ గారిని ఒప్పించి ఆ 9th షెడ్యూల్ ఏదో పెట్టించి చేయాలనే సంకల్పం ఉంటే చేయాల్సిన అవసరం ఉండే. జితేందర్ గారు, ఈ విషయాలన్నీ మనం ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరు. సో బీఆర్ఎస్ గురించి పక్కన పెడితే దాని గురించి మనం మాట్లాడదాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 9th షెడ్యూల్లో పొందుపరచాలన్న రూల్ మీకు తెలిసి ఈ రకంగా అన్నారా, లేదా తెలియక అన్నారా? అసలు ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ఏ రకంగా వెళ్తారు? రిజర్వేషన్లతో వెళ్తారా, లేదంటే పాత పద్ధతిలోనే వెళ్తారా? ఒకవేళ పాత పద్ధతిలో వెళ్తే మీరు డిక్లరేషన్లు ఇచ్చిన హామీలు ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది మేడం, ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే గ్రామాలు ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామ పంచాయతీలలో
డైరెక్ట్ సెంటర్ నుంచి నిధులు, కేంద్రం నుంచి నిధులు వస్తేనే నడుస్తుంది అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదానికి రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. 6-7% కూడా ఇవ్వలేరు ఇక్కడ నాకు తెలిసి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఒక ప్రయత్నం చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి అనగానే వర్గాలని ముందుకు తీసుకురావాలి, బీసీలని రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకురావాలని ఒక సంకల్పంతో మేము అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈ రోజు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాగలిగినాము, జీవోలు తీసుకురాగలిగినాము, అదే విధంగా రాష్ట్రపతికి పంపగలిగినాము. మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు కోర్టులు కొంత అబ్జెక్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజా పరిపాలన కుంటుపడి ఇప్పుడు వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ప్రణాళిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి రాలేకపోయినాయి. ఈ రోజు రవీంద్ర గారు చెప్పినట్టుగా లైట్లు కూడా లేవు అక్కడ. ఎందుకంటే డబ్బులు లేక గ్రామ పంచాయతీ నిర్వీర్యమవుతున్నాయి. గ్రామ పంచాయతీలు సరిగా ఉన్నప్పుడే దేశం బాగుంటది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఆపుకుంటే హంటర్ నుంచి రావాల్సినటువంటి, ఎందుకంటే వాళ్ళేం పుణ్యానికి ఇవ్వట్లేదు, రాష్ట్రం నుంచి పోయే ఫండే రిటర్న్ ఇస్తా ఉంటారు. కాబట్టి ఆ వాటిని కోల్పోవడం ఎందుకని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ మనకి ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వాటి విషయంలో పోరాటం చేయాలన్నట్టు ఒక సంకల్పం ఉంది మా పార్టీది. బీసీల కోసం చేయాలి, ముందుకు పోవాలనే సంకల్పంతో ఇంత ఇప్పుడు డెడికేషన్ ఒకటి మీరిచ్చిన రిజర్వేషన్ల హామీలు విషయం గురించి పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది కదా. ఎలక్షన్స్ ని మీరు ఆపేశారు. ఇప్పుడు 20 సంవత్సరం డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు చేయలేదు, ఎందుకు మా అధికారం ఇప్పుడు డెవలప్మెంట్ కోల్పోతున్నాం కదా అని చెప్పేసి ఇందాక రవీందర్ గారు కూడా అదే పాయింట్ అన్నారు కదా. అదే ఇప్పుడు పట్టణాలు కాదండి, గ్రామాలు. ఎందుకంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉంటాయి, మున్సిపాలిటీలో ట్యాక్సులు వస్తాయి, డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో మనకు రావాల్సింది ఏంటంటే కేంద్రం నుంచే నిధులు అత్యధికంగా వస్తాయి. మనం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ శాతం ఇస్తుంది. కాబట్టి దాని విషయంలోనే ఆలోచన చేసి ప్రభుత్వం ఎలక్షన్స్ పెట్టాలనే ఆలోచనకు ముందుకు పోతుంది.